వస్తారా ఈ ప్రచారానికి అన్న ఒక సస్పెన్స్ కూడా ఉంది. సునీత గారు, ముందుగా మీకు జీ న్యూస్ వీక్షకులకి, ప్యానల్ ఉన్నటువంటి మిత్రులు చరణ్ కౌశిక్ గారు, జయరాములు గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారికి అందరికీ గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్నది మాగంటి గోపీనాథ్ గారి ఆకస్మిక మరణంతో వచ్చినటువంటి ఉప ఎన్నిక. అది టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటు. ఖచ్చితంగా టీఆర్ఎస్గా, ఎందుకు అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి సీట్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఓల్డ్ సీటు మినహాయిస్తే ఆల్మోస్ట్ ప్రతి సీట్ని గెలిచినటువంటిది టీఆర్ఎస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా తప్పనిసరి ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అనేది ఆ సిట్టింగ్ సీట్ని గెలిపించుకుంటాం. తప్పనిసరిగా అప్పటికి ఇప్పటికి ఇంకా పరిస్థితులు మారిపోయినాయి. ఎందుకు అంటే వాస్తవంగా రాష్ట్రంలో 2023లో అధికార మార్పిడి జరగానే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మీద ఎవరికైనా కూడా కొత్త ప్రభుత్వం మీద సరిగా ఎట్లాగో ప్రభుత్వం మారింది కదా అన్నటువంటి ఒక హోప్, ఆశ ఉంటుంది. కొత్తగా ఇది ఆశిస్తారు అప్పటికే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కాబట్టి ఆ హామీలు ఆశతోటి కొంత సానుకూల వాతావరణం ఉంటుంది. పార్లమెంటు రిజల్ట్స్లో అది రిఫ్లెక్ట్ అయింది సహజం. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీ ఏమైందంటే ప్రజలు ఏ ఆశతో అయితే, ఏ విశ్వాసంతో అయితే కొంత ఆశపడి అవకాశం ఇచ్చిన అధికారము కాంగ్రెస్ పార్టీ వాటిని నిలబెట్టుకోలేకపోయింది. నిలబెట్టుకోలేకపోగా హైదరాబాద్ లాంటి చోట, ఇంకా ప్రత్యేకంగా స్లమ్స్ లాంటి చోట ఏం చేసిందంటే 100% ప్రజలని భయపెట్టించే పనికి దిగింది. హైడ్రా పేరు మీద, ఇంకా రకరకాల మూసి ప్రక్షాళన పేరు మీద ఓ పేదవాడి, పేద మధ్య తరగతి, ఇంకా కింద దిగువ మధ్య తరగతి, వీళ్ళని బెదిరించి రాత్రి ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేటటువంటి పరిస్థితులు రాత్రి బుల్డోజర్ చూసినాం. ఒకవైపున బుల్డోజర్ ఈ ఎన్నిక జరుగుతుండగా కూడా చాలా చోట్ల అవి హైడ్రా లాంటి కూలగొట్టడం, దాంతో ఏమిటంటే ప్రజలను ఒక భయానక వాతావరణంలోకి నెట్టింది. మామూలుగా సహజంగా జూబ్లీహిల్స్ లాంటిది ఒక టిపికల్ కాన్స్టిట్యున్సీ. మిగతా నియోజకవర్గాలు జూబ్లీహిల్స్కి ఒక చిన్న కాంట్రాస్ట్ ఏముంటుందంటే, ఓ కాన్స్టిట్యున్సీ పోతే ఒకే రకమైనటువంటి ఓటర్స్ మేజర్గా ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి బాగా సంపన్నమైనటువంటి ఓటర్ ఉంటాడు. పాలసీ మేకింగ్, పాలసీ ఎగ్జిక్యూషన్ ఉండేటటువంటి ఒక మంచి హై స్టాండర్డ్ లైఫ్లో ఉండేటువంటి ఓటర్ ఉంటాడు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రభుత్వాల నుంచి ఫ్రెండ్లీ పాలసీ కావాలి. బిజినెస్ కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే వాళ్ళ వ్యాపార వాణిజ్య వ్యవహారాల్లో ఓ ఫ్రెండ్లీ పాలసీ కావాలి, ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ కావాలి. ఇక్కడ ఏమైందంటే అటువంటి వాళ్ళని కూడా ఒక గన్ కల్చర్ తోటి మనం నిన్న ఒక 2-3 ఇన్సిడెంట్స్ కూడా చూసినాం. మళ్ళీ ఆ లోతుల్లోకి కాదు. దాంతో ఏమైందంటే ఆ వర్గాలకు కూడా హైడ్రా పేరు మీద ప్లస్ ఈ గన్ కల్చర్ తోటి ఏంటంటే ఆ వర్గాలను బెదిరించింది. తర్వాత ఒక మిడిల్ క్లాస్ ఉంటుంది. మిడిల్ క్లాస్కి ఏముంటుందంటే రకరకాల ఒక రకమైనటువంటి ప్రభుత్వాల మీద అవసరం వచ్చినప్పుడు మాకు ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వం అనేటువంటి ఒక భరోసా ఉండాలి దానికి. అటువంటిది కల్పించలేకపోయింది. ఇంకా మూడో కేటగిరీ ఏంటంటే జూబ్లీహిల్స్ పేరుకు భిన్నంగా ఉన్నటువంటి ఏంటంటే ప్రభుత్వాలు తప్పనిసరిగా చేయూతనివ్వాల్సినటువంటి వర్గాలు, పేద, చాలా డైలీ రోజువారీ వాళ్ళ బతుకులు వాళ్ళు బతికేటటువంటి వర్గాలు, వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకొని ఏదో అంతంత ఇళ్లలో పని చేసుకోవటమో ఇంకోటో, లేకపోతే నిత్యము ఆటోలు నడుపుకోనో, లేకపోతే రోజువారీ అడ్డ మీద కూలీలు కానీ, ఇట్లా ఒక కంప్లీట్ డిపెండెంట్గా ఉండేటటువంటి వాళ్ళకు ప్రభుత్వము సపోర్ట్ అనేది ఎప్పుడూ అవసరం. వెల్ఫేర్ రూపంలో కానీ, డెవలప్మెంట్ రూపంలో కానీ, ఏదైనా కష్టం వస్తే ప్రభుత్వం ఉంటుందనే ఒక భరోసా ఇచ్చేటటువంటి, ఒక చేయూతనిచ్చేటటువంటి, ఒక కాన్ఫిడెన్స్ని కలిగించేటటువంటి అది కల్పించలేకపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్. కల్పించకపోగా ఏం చేసిందంటే హైడ్రా పేరు మీద ఓ పేదవాడిని రాత్రే బెదిరించి వాడి ఇల్లు కష్టమో గుష్టమో ఎక్కడో ఉండండి చేసుకున్నటువంటి కూలగొట్టి, ఈ పరిస్థితి కూలగొట్టి ఒక భయానకమైనటువంటి వాతావరణంలోకి నెట్టింది. ఈ కండిషన్స్ లో ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 కేటగిరీస్ ఓటర్స్ ఉంటారు ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ. ఏ ఒక్క ఓటర్ని కూడా, ఒక సెక్షన్ ఆఫ్ ది ఓటర్ని కూడా అట్రాక్ట్ చేసో లేకపోతే చేసేటటువంటి సిచ్యువేషన్ వాళ్ళ అధికార పార్టీ లేదు. ఈ పనులన్నీ కూడా కేసీఆర్ గారు గడచిన 9.5 రూలింగ్ క్లాస్ లో ఉన్నది. సరే, రాజకీయాల కోసం ఏమైనా మాట్లాడటం 1-2 లోపాలు ఉంటాయి,
పరిస్థితుల కారణంగానో సోషల్ ఈక్వేషన్ కారణంగానో లేకపోతే అప్పుడున్నటువంటి కాంటెంపరీ పాలిటిక్స్ లో కారణంగానో కొన్ని లోపాలు కాకపోతే కొన్ని చేయాల్సినటువంటి కారణంగా ఉంటాయి, విమర్శలు ఉంటాయి. కానీ వాస్తవం మాత్రము 9.5 ఏళ్లలో ఈ వర్గాలు ఎవరు కూడా కేసీఆర్ గారి పాలన మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఇలా అరే కేసీఆర్ పాలనే బాగుండే, మాకు అన్ని విధాలుగా ఉండే అనేటువంటిది ఇవాళ ప్రజలకు స్వచ్ఛందంగా మాట్లాడే పరిస్థితి ఇవాళ ఈ 23 నెలల కాంగ్రెస్ పరిపాలన వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా రేపు జరిగేటటువంటి 11వ తారీఖు నవంబర్ 11వ తారీఖున జరిగేటటువంటి నవంబర్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ బంపర్ మెజార్టీతో గెలుస్తుంది. ఓకే, చూద్దామండి. ఎస్ కౌశిక్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో రవి గారు